పురుష సంయోగం ఎరుగని కన్నె పిల్లల్ని నా కోసం సేకరించు. 102 మంది కన్నె పిల్లలు, 102 మంది కన్నె పిల్లలు. పురుష సంయోగం ఎరుగని కన్నె పిల్లల్ని నా కోసం సేకరించు. 102 మంది కన్నె పిల్లలు, 102 మంది కన్నె పిల్లలు. పశుపతి ప్రేత చెయ్య పెళ్లి కాని కన్నె పిల్లల కోసం అలా రాత్రులు ఊరూరు తిరుగుతూ పడుకున్న ఆడవాళ్ళని పరీక్షగా చూస్తూ ఉంటుంది. మెడలో మంగళసూత్రమున్నా, కాలికి మెట్టలు ఉన్నా, నుదుటిన కుంకుమ బొట్టు ఉన్నా వెనక్కి వెళ్ళిపోతుంది. పెళ్లి కాని అమ్మాయి అయితే ఆ చెయ్య పాకుతూ వెళ్ళి అమ్మాయి కాలిని పట్టుకుంటుంది. పశుపతి కంకణం ఎరుపుగా మెరిస్తే ఆ ఆడపిల్ల కన్నెపిల్ల కాదు, తనని ఏమీ చెయ్యదు. ఒకవేళ ఆ కంకణం పచ్చగా మెరిస్తే ఆ ఆడపిల్ల కన్నెపిల్ల. దాని చేతిలో నుండి నల్ల పొగ వస్తుంది. ఆ పొగ వాసన పీల్చిన వాళ్ళు స్పృహ తప్పి గాఢమైన నిద్రలోకి జారుకుంటారు. స్పృహ తప్పిన ఆడపిల్లని చెయ్యి ఎత్తుకుపోతుంది. ఈ ఊరి పేరు కెల్ల. గత కొంతకాలంగా కెల్ల చుట్టుపక్కల ఊర్లలో ఆడపిల్లలు మాయమైపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో తెలియడం లేదు. కొండలు, గుట్టలు, అడవులు ఎక్కడ వెతికినా మాయమైన ఆడపిల్లలు దొరకడం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడపిల్లలున్న ఇంట్లో వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గత 3 వారాల్లో చుట్టుపక్కల ఊర్లతో కలిపి ఏకంగా 17 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారు. అందరూ పెళ్లి కాని కన్నె పిల్లలే. అయ్యా, ఇది ఎవరి పని అయి ఉంటుంది? దొంగలా దెయ్యాలా? ఏమో, నాకు కూడా తెలీదు. అందుకే ఈ రోజు నుండి ప్రతి వీధిలో ఒకడు వంతుల వారీగా కాపలా ఉంటారు. రే అర్జున్, నువ్వు నీ స్నేహితులు మన ఊరికి కాపలా కాయండి. సరే అయ్యగారు, మేం చూసుకుంటాం. ఎవరూ భయపడొద్దు, జాగ్రత్తగా ఉండండి. చీకటి పడితే బయటికి రావద్దు. వయసులో ఉన్న కన్నె పిల్లలు కనిపించకుండా పోతున్నారంటే ప్రేమించిన వాడితో లేచిపోయి ఉంటారు. దానికింత హైరాణ ఎందుకు? ముసలి, మాటలు జాగ్రత్త. పెద్దదానివి, ఏమీ తెలియకుండా ఆడపిల్లల మీద నిందలు వేయడానికి నోరెలా వచ్చింది? నువ్వు ఊరుకోరా అర్జున్. ఆ ముసలిది అలానే మాట్లాడుతుంది, దానితో గొడవ ఎందుకు? ముసలి, నువ్వు అనుకున్నదే నిజం అనుకుందాం. అలా ఆడపిల్లలు ప్రేమించిన వాడితో లేచిపోతే మగపిల్లలు కూడా కనిపించకుండా పోవాలి కదా. ఏ గ్రామంలో కూడా ఒక్క మగాడు కూడా కనిపించకుండా పోయిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ఆడపిల్లలు కనిపించకుండా పోవడం వెనుక ఏదో కుట్ర ఉంది. అదేంటో కనిపెట్టి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి. గ్రామ పెద్ద చెప్పిన దానికి అందరూ ఒప్పుకున్నారు. కెల్ల గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. ఆడపిల్లల మాయం వెనుక ఉన్న రహస్యం తెలిసే వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. పారా హుషార్, పారా హుషార్. చీకటి పడ్డాక ఎవరో బయటికి రావద్దు. పారా హుషార్, పారా హుషార్. చూడు, ఎందుకైనా మంచిది మన అమ్మాయి కాలికి ఇనుప గొలుసు వేసి తాళం వేయి. ప్రేమ పిచ్చో, దెయ్యమో, పిశాచో కారణం తెలిసే వరకు మన పిల్ల భద్రం. అలా చీకటి పడ్డాక కొంతమంది ఆడపిల్లల్ని తలుపులు వేసి బయట నుండి తాళం కప్పవేస్తున్నారు. కొందరు మంచంకి ఇనుప గొలుసు వేసి కట్టేస్తున్నారు. ఇదిలా ఉండగా అర్జున్ వాళ్ళ స్నేహితులతో కలిసి వీధికి ఒకరు చొప్పున కాపలా కాస్తున్నారు. అర్జున్ వృత్తి చేపలు పట్టడం. కెల్ల గ్రామం నుండి ప్రవహించే సింధూర నది వెళ్లి సముద్రంలో కలుస్తుంది. అర్జున్ స్నేహితులతో కలిసి చేపల వేట చేస్తూ బ్రతుకుతున్నాడు. అర్జున్కి 2 చెల్లెళ్ళు, అరుణ, అతిథి. అమ్మా అరుణ, అతిథి, నిన్న రాత్రి మేము కాపలా కాసాం కాబట్టి ఏ ఆడపిల్ల కనిపించకుండా పోలేదు. ఈ రాత్రి కూడా కాపలా కాయడానికి వెళ్తున్నా. మీరు జాగ్రత్త. తలుపులు గట్టిగా వేసుకొని పడుకోండి. సరే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. 2వ రోజు కాపలా కాస్తున్నారు. అప్పుడే రంగా వచ్చి, అరే మామా, నేను ఎటుపక్క కాపలా కాయాలో చెప్పు. పొలిమేర వైపు కాపలా కాయి. కానీ నిన్నెందుకు రాలేదురా రంగా? మా ఊర్లో సేటి వాళ్ళ బామ్మ చనిపోయింది.
ఆ పనుల్లో ఉండి రాలేదు మావా. సరే సరే, పొలిమేర వైపు వెళ్ళు. మనకు తెలియకుండా చీమ కూడా ఊర్లోకి రాకూడదు. జాగ్రత్త. అందరూ జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అవుతూ ఉంది. ఊరంతా పడుకుంది. ఉన్నట్టుండి ఎక్కడి నుండో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పురుష సంయోగం ఎరుగని కన్నె పిల్లలు నా కోసం సేకరించు. 102 మంది కన్నె పిల్లలు. ఆ మాటలకి ఒక్కొక్కళ్ళు కుప్పకూలి పడిపోతున్నారు. కాపలా కర్రలు వదిలి ఎక్కడ నిల్చున్నారో అక్కడే పడిపోయి గుర్రు పెట్టి పడుకుని పోతున్నారు. అర్జున్ చేతికి ఉన్న కడియం మెరుస్తూ ఉంది. దానిపై నల్లటి పొగలాగా రాగానే అర్జున్ చెయ్యి తెగి కింద పడింది. నడుచుకుంటూ వెళ్తుంది. ఇల్లిల్లు తిరుగుతూ ఒక ఇంట్లో ఆగి పడుకున్న అమ్మాయి కాలిని గట్టిగా పట్టుకోగానే చేతి కడియం పచ్చగా మెరుస్తుంది. చేతిలో నుండి నల్లటి పొగ రాగానే ఇంట్లో అందరూ నిద్రలోనే స్పృహ కోల్పోయారు. ఆ అమ్మాయిని లాక్కుంటూ వెళ్దామనుకుంటే చేతికి ఇనుప గొలుసు వేసి ఉంది. కాని అరచేతిలో ఉన్న కన్నులో నుండి వెలుగు వచ్చి గొలుసుపై పడగానే ఆ గొలుసు ముక్కలై తెగిపోయింది. మరుసటి రోజు ఊర్లో అంతా గోలగోలగా ఉంది. కాపలా వాళ్ళు ఉండి కూడా ఒక అమ్మాయి ఎలా కనిపించకుండా పోయిందో తెలియక బుర్రలు బాదుకుంటున్నారు. ఇది మనుషులు చేసిన పని కాదు, ఏదో దెయ్యం పనే. ఇనుప గొలుసుల్ని ముక్కలు ముక్కలుగా చేసి మా అమ్మాయిని ఎత్తుకుపోయింది. అవును, మా ఆయన చెప్పింది నిజమే. చిన్న చప్పుడు కూడా రాకుండా అంత లావు గొలుసుని ఎలా విరగొట్టగలిగారు? అంటే ఇది మనుషుల పని కాదు. అమ్మో, అలా అయితే మా అమ్మాయిని తీసుకుని ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అమ్మా, మన ఒక్క ఊర్లోనే కాదు, చుట్టుపక్కల అన్ని ఊర్లలోని ఇదే సమస్య. ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలకి రక్షణ లేదు. ఈ సమస్యకి పరిష్కారం మౌనమునిని అడగాలి అని మౌనమునికి జరిగిందంతా చెప్పి పరిష్కారం అడిగితే, నేను పూజ చేసి కొన్ని తాయెత్తులిస్తాను. వాటిని పెళ్లి కాని ఆడపిల్లలకి కట్టండి. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలిస్తేనే కాని పూర్తి పరిష్కారం చెప్పలేను. మౌనముని ఇచ్చిన తాయెత్తులు చుట్టుపక్కల ఊర్లలో పెళ్లి కాని ఆడపిల్లల చేతికి కట్టించారు. ఒకరోజు రాత్రి అందరూ కాపలా కాస్తున్నారు. పురుష సంయోగం ఎరుగని కన్నె పిల్లల్ని నా కోసం సేకరించు. 102 మంది కన్నె పిల్లలు. అర్జున్ చేతికి ఉన్న కడియం మెరుస్తూ ఉంది. దానిపై నల్లటి పొగలాగా రాగానే అర్జున్ చెయ్యి తెగి కింద పడింది. నడుచుకుంటూ వెళ్తుంది. ఇల్లిల్లు తిరుగుతూ చెయ్యి అర్జున్ ఇంటికి వెళ్ళి తాళం వేసి ఉన్న గది దగ్గర ఆగి అరచేతిలో ఉన్న కన్నులో నుండి వెలుగు వచ్చి తాళం కప్పపైన పడగానే బల్లున తాళం విరిగిపోయింది. పడుకున్న అరుణని ఎత్తుకుపోయింది. తెల్లవారుతూ ఉంది అనగా చెయ్య గాలిలో ఎగురుకుంటూ వచ్చి అర్జున్కి అతుక్కుపోయింది. మరుసటి రోజు ఊరిలో హడావిడి మొదలయ్యింది. అతిథి ఏడుస్తూ ఉంది. అర్జున్కి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇనుప గొలుసులు, స్వామీజీ ఇచ్చిన తాయిత్తుల వలన ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడేం చేద్దాం అయ్యగారు? అసలు మీరు సరిగ్గా కాపలా కాస్తున్నారా? సొంత చెల్లిని కాపాడుకోలేకపోయావు. అయ్యా, మేము బానే కాపలా కాస్తున్నాం. కానీ అన్నట్టుండి మైకం కమ్ముకుంటుంది. లేచి చూస్తే తెల్లవారిపోతుంది. ఏంటో అంతా మాయగా ఉంటుంది. ఇలాంటి అంతు చిక్కని సమస్యలకి పరిష్కారం చూపడానికి ఒకే ఒక్కరున్నారు, మంత్రాలవ్వ. మదిరిలో ఉండే మంత్రాలవ్వని ఇక్కడికి తీసుకురావాలి. అవ్వ ఒక్కరితే మనల్ని కాపాడగలదు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అర్జున్, రంగా, మదిర బయలుదేరి అవ్వకి జరిగిందంతా చెప్పి, అవ్వా, నా చెల్లితో పాటు చాలా మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారు. అడవులు, కొండలు, కోనలు ఎక్కడ వెతికినా వాళ్ళ జాడ దొరకలేదు. అసలు వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియదు. నువ్వే మా ఊరి ఆడపిల్లల్ని కాపాడాలి అని మంత్రాల అవ్వని వెంట పెట్టుకుని రాత్రికల్లా ఊరు చేరుకుని
అవ్వకి తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చి, అవ్వా, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. నువ్వు పడుకో, నేను వెళ్ళి కాపలా కాస్తా అని చెప్పి అర్జున్ వెళ్ళిపోయాడు. మంత్రాలవ్వ అతిథి పక్కనే పడుకొని ఉంది. అర్ధరాత్రి దాటింది. నిర్మానుషంగా ఉన్న ఊరిలో ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పురుష సంయోగం జరగని కన్నె పిల్లల్ని నా కోసం సేకరించు. 102 మంది కన్నె పిల్లలు. పురుష సంయోగం జరగని కన్నె పిల్లల్ని నా కోసం సేకరించు. 102 మంది కన్నె పిల్లలు. ఆ మాటకి అందరూ మత్తులోకి జారుకున్నారు. బేతాళ కిరీటం ఉన్న అవ్వని మాత్రం ఆ మంత్రం ఏమీ చెయ్యలేకపోయింది. అవ్వ బయటకు వచ్చి చూస్తే కాపలా కాస్తున్న కుర్రోళ్ళందరూ నిల్చున్న చోటే కుప్పకూలి పడుకొని ఉన్నారు. అర్జున్ చేతి కంకణం మెరుస్తూ ఉంది. అవ్వ చూస్తుండగానే చెయ్యి ఊడి తెగిపోయి వేళ్లపై నడుచుకుంటూ ఇల్లిల్లు తిరుగుతూ ఉంది. కిటికీలు, తలుపులు, పెంకులు పగలగొట్టి వెళ్లి కన్నెపిల్ల కోసం వెతుకుతూ ఉంది. అవ్వ ఆ చెయ్యిని వెంబడిస్తూ వెళ్తుంది. తిరిగి తిరిగి అర్జున్ ఇంటికి వచ్చి అతిథి కాలు పట్టుకోగానే కంకణం పచ్చగా మారింది. అవ్వ చూస్తుండగానే గాలిలోకి అతిథిని ఎత్తుకుపోతూ ఉంది. అవ్వ తన బేతాళ దండం తీసి, హిడింబికా గాబ్రజమాంజు, స్తంభికా గాబ్రజమాంజు, మంత్రాంబికా గాబ్రజమాంజు, హిడింబికా గాబ్రజమాంజు, స్తంభికా గాబ్రజమాంజు, మంత్రాంబికా గాబ్రజమాంజు. అలా అనగానే బేతాళ దండంలో నుండి వెలుగు వచ్చి అతిథిపై పడింది. అతిథి కళ్ళు తెరిచి కెవ్వున అరవగానే పశుపతి చెయ్య అతిథిని వదిలేసి అరచేతిలో కన్నును తెరిచి అవ్వ బేతాళ శక్తి ముందు నిలవలేక చెయ్య మాయమైపోయింది. చెరువులో పడగానే పూర్తి స్పృహలోకి వచ్చిన అతిథి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. ఓపిక లేని అతిథిని అవ్వ ఇంటికి తీసుకుని వచ్చి పడుకోబెట్టింది. బయటకు వెళ్లి చూస్తే అర్జున్ చెయ్యి మామూలుగా ఉంది. అవ్వకి సమస్య ఎక్కడ ఉందో అర్థమయ్యింది. తెల్లవారగానే ఊరి మధ్యలో సమావేశమై, అందరూ ఈ రోజు రాత్రి ప్రతి ఇంటి తలుపు పైన ఎర్రని నీళ్లలో ముంచి హస్తం ముద్ర వెయ్యండి. తెల్లవారే వరకు బయటకు రావద్దు అని చెప్పి అర్జున్ దగ్గరకు వెళ్ళి, అర్జున్, నీ చేతికి ఉన్న కడియం బంగారందిలా ఉంది. నువ్వేమో చేపలు పట్టుకు బతికే పేదవాడివి. అంత విలువైన కడియం నీకు ఎక్కడిది? అవ్వా, ఈ కడియంకి ఒక పెద్ద కథ ఉంది. ఇది నా ప్రాణం కాపాడిన కడియం. 1 నెల క్రితం పూడిమడక సముద్రంలో వేటకు వెళ్ళి అనుకోకుండా తుఫాన్లో చిక్కుకున్నాం. మా పడవ కొట్టుకుపోయింది. తెల్లవారేసరికి తుఫాను తగ్గి సముద్రం మామూలుగా మారింది. అమ్మయ్య అనుకున్నాం. కానీ ఒడ్డు కనబడడం లేదు. ఎటు చూసినా సముద్రమే. ఎక్కడ ఉన్నామో తెలీదు. కానీ ఉన్నట్టుండి ఒక పెద్ద సుడిగుండం వచ్చి మా పడవని సముద్రంలోకి లాగేసింది. నాతో వచ్చిన వాళ్ళందరూ నీట మునిగి చనిపోయారు. నేను ఎలాగో ఊపిరి బిగబెట్టుకొని బలమంతా కూడబెట్టుకొని పైకొద్దామంటే నీటి అడుగున సుడిగుండం వేగానికి సముద్రం అడుక్కు వెళ్ళిపోయా. అక్కడ ఏదో విచిత్రమైన పెద్ద రాతి పంజరం విచిత్రంగా ఉంది. అందులో నుండి ఏవో మూలుగులు వినిపిస్తున్నాయి. ఏంటా అని ఆ శిలపై చెయ్యి వేయగానే పెద్ద మెరుపు మెరిసి నేను అల్లంత దూరం ఎగిరిపడ్డాను. నీటిపైకి ఈదుకుంటూ వచ్చి కొద్దిసేపు ఊపిరి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ పంజరం గిర్రును తిరగడం మొదలుపెట్టింది. అందులోని కడియం దొర్లుకుంటూ వచ్చింది. బంగారు కడియం అని అక్కడే చేతికి తొడుక్కున్నా.
ఆ రాతి పంజరం చాలా వేగంగా తిరుగుతూ సముద్రంలో సుడులు తెప్పిస్తుంది. దాని వేగానికి నేను నీటిలోనే కొట్టుకుపోయా. మెలకు వచ్చి చూస్తే సముద్రం ఒడ్డునున్నా. బతుకు జీవుడా అని ఇంటికి వచ్చేసావా. రాతి పంజరమా? అవునవ్వా, దానికి కళ్ళున్నాయి. చూడడానికి పెద్ద నత్తలా ఉంది. దానికి 8 తొండాలు కూడా ఉన్నాయి. అర్జున్, ఆ కడియంకి మాయమవుతున్న ఆడపిల్లలకి ఏదో సంబంధం ఉంది. అది నీ చేతికి వచ్చాకే ఈ ఆడపిల్లల అపహరణలు జరుగుతున్నాయి. అయినా అంతసేపు ఊపిరి పీల్చకుండా నువ్వు ఎలా ఉండగలిగావు సముద్రంలో? ఎప్పుడైనా ఆలోచించావా అర్జున్? నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది అవ్వా. ఈ కంకణమే ఆడపిల్లల్ని మాయం చేస్తుంది అంటావా అవ్వా? కాదు, కంకణమున్న నీ చెయ్యి అని తను చూసిందంతా చెప్పి, అలా నీకు తెలియకుండానే నీ చెయ్యి ఎత్తుకుపోతుంది ఆ ఆడపిల్లల్ని. ఎక్కడికి వాళ్ళందర్నీ తీసుకువెళ్తుందో తెలుసుకోవాలి అని అంటూ అతిథి చేతికి ఉన్న తాయెత్తు చూసి, అయితాబి తాయెత్తు ఎందుకు ఉంది నీ చేతికి? ఎవరిచ్చారు? మౌనముని ఇచ్చారవ్వా. ఇది కట్టుకున్నా కూడా ఏం ఉపయోగం లేదవ్వా. తాయెత్తు కట్టుకున్న మా అక్క అరుణని కూడా ఎత్తుకుపోయింది. అయితాబి తాయెత్తుతో అరుణ ఉన్న చోటిని కనిపెట్టొచ్చు. త్వరగా నన్ను మౌనముని దగ్గరకు తీసుకువెళ్ళండి. మౌనముని ఆశ్రమంకి వెళ్లి జరిగిందంతా చెప్పి, అయితాబి తాయెత్తు ఎందుకు ఇచ్చారు స్వామి? అది రక్ష తాయెత్తు కాదు కదా. కనిపించకుండా పోయిన ఆడపిల్లల జాడ తెలుసుకుందామని. కానీ వీళ్ళ ఊరు వాళ్ళెవ్వరూ తరువాత నా దగ్గరికి రాలేదు. క్షమించండి స్వామి. తాయెత్తు కట్టినా కూడా మా చెల్లి అరుణ కనిపించకపోవడంతో తాయెత్తు పని చేయలేదు అని మీ దగ్గరికి రాలేదు. పర్వాలేదు, నీ చెల్లి జాడ ఐతాబి హోమం చేసి కనిపెడతా అని హోమం చేసి అందులో నుండి వచ్చిన నల్లటి భస్మంని వీధి కుక్క నుదిటిన బొట్టులా పెట్టి వాసన చూపించగానే అది కనిపించకుండా పోయిన అరుణ ఆచూకీ వెతుకుతూ వెళ్తుంది. అర్జున్, ఆ కడియం నాకిచ్చి నువ్వు ఆ కుక్క వెనుకే వెళ్ళి కనిపించకుండా పోయిన ఆడపిల్లల్ని తీసుకురా. అసలు ఈ కంకణం ఏంటో, ఎందుకు ఆడపిల్లల్ని ఎత్తుకుపోతుందో నేను కనుక్కుంటాను. అర్జున్ కుక్క వెనుకే వెళ్తున్నాడు. అవ్వ బేతాళ ముగ్గు వేసి అందులో కంకణం పెట్టి మంత్రాలు చదువుతుంది. అందులో నుండి ఒక ఆత్మ వచ్చి, ఏయ్ ముసలి, నాకు అడ్డు రాకు, చస్తావ్. ఈ పశుపతి ప్రేత శక్తి ముందు నువ్వు నిల్చోలేవు. పో, వెళ్ళిపో. అసలు ఎవరు నువ్వు? ఎందుకు అభం శుభం తెలియని ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నావు? నా గురువుతో కలిసి 390 సంవత్సరాల క్రితం రహస్య గుహలో చావు లేకుండా నిత్య యవ్వనంతో బతికుండాలని క్షుద్ర శక్తిని ప్రసన్నం చేసుకున్నాం. ఇద్దరికి వరసిద్ధి కలిగేలోగా నేను నా గురువుని తలనరికి చంపేశా. ఎందుకంటే వాడి భార్య అరుంధతి అంటే నాకు ప్రాణం. ఎలా అయినా వాడి అడ్డు తొలగించుకొని అరుంధతిని పెళ్లి చేసుకొని నా సొంతం చేసుకోవాలి అనుకున్నా. కానీ అందుకు అరుంధతి ఒప్పుకోలేదు. అరుంధతిని ఒక చిన్న ద్వీపంలో బంధించి రోజు బ్రతిమిలాడేవాణ్ణి. నీపై ప్రేమ వలన నిన్ను ఏమీ అనలేకపోతున్నా. సున్నితంగా అడుగుతున్నా, నీకు వేరే గత్యంతరం లేదు. నన్ను పెళ్లి చేసుకో, లేదో ఈ ద్వీపంలోనే చస్తావు. నాకు చావు లేదు అని అరుంధతికి తెలుసు. నన్ను చంపే మార్గం లేదు, కానీ సముద్రంలో జీవించే జీవి నన్ను బంధించగలదు. ఎంతైనా అరుంధతి కూడా మంత్రగత్తె భార్యే కదా. 8 కాళ్ల సముద్రపు నత్త, 400 సంవత్సరాలు బ్రతికే ఒక రకం నత్త. మంత్రశక్తితో సముద్ర నీటిపైన మండపం చేసి, అంటే 8 కాళ్ల మండపం, పైకి రాతిలాగా ఉండే సముద్రపు జీవి మండపం, నాతో పెళ్లికి సరే అని చెప్పి ప్రేమ నటించి నన్ను ఆ మండపంలోకి తీసుకువెళ్ళింది. అరుంధతి పైన అంతులేని ప్రేమ మోహం నన్ను గుడ్డివాడిని చేశాయి. ఆ మండపం మాయా మండపం అని కనిపెట్టలేకపోయా. అందులో కూర్చోగానే ఇద్దరిని 8 కాళ్లతో బంధించి సముద్రం అడుక్కు తీసుకువెళ్ళిపోయింది. ఆ జీవి రాత్రిలాగా మారిపోయింది. ఊపిరాడక అరుంధతి నా కళ్ళ ముందే చనిపోయింది. ఆ జీవి ఆయుష్ ఇంకో 10 సంవత్సరాలు ఉంది. ఈలోగా 102 కన్నె పిల్లల్ని సేకరించి
ఖగోళాకి దహనం బలిస్తే చనిపోయిన నా అరుంధతి మళ్ళీ బతుకుతుంది. అనుకోకుండా ఒకడు సముద్రం అడిక్కి వచ్చాడు. వాడికి నా కంకణం జరగా వేసి వాడిని ఆవహించా. ఊరిలో ఎవరు చచ్చినా చావు మైలు రోజు, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో నా శక్తి సన్నగిల్లుతుంది. మిగతా రోజుల్లో కన్నె పిల్లల్ని ఎత్తుకుపోయి అరుంధతిని దాచిన ద్వీపంలోనే చీకటి లోయలో దాస్తున్నా. ఓ, అయితే అరుంధతి ఉపయోగించింది జీవబంధన తంత్రం అన్నమాట. ఈ కథంతా చెప్పి నీ గొయ్య నువ్వే తవ్వుకున్నావురా మూర్ఖుడా అని జీవబంధన తంత్రం చేసి గబ్రజమాంజు గబ్రజమాంజు ఆ భస్మాన్ని తీసుకుని అడవి మార్గాన వెళ్తుంది. ఒక చేతిలో భస్మం, ఇంకో చేతిలో బేతాల మంత్రదండం, దండంకి వేలాడుతున్న కడియం. పురుష సంయోగం జరగని కన్నె పిల్లల్ని నా కోసం సేకరించు. 102 మంది కన్నె పిల్లలు. పురుష సంయోగం జరగని కన్నె పిల్లల్ని నా కోసం సేకరించు. 102 మంది కన్నె పిల్లలు. ఉష్! కన్నె పిల్లలు కావాలిరా నీకు? కన్నె పిల్లలు? దరిద్రుడా, ఉండు, నీ పని చెప్తా అని కంకణం కింద పడేసి తన బేతాల శక్తితో కంకణంని భస్మం చేసింది. జీవబంధన తంత్రం చేసిన భస్మాన్ని సముద్రంలో వేయగానే ఆ శిలని ఇంకో 8 కాళ్ళ పెద్ద నత్త చుట్టేసి శిలలాగా మారిపోయింది. ఇంకో 400 సంవత్సరాలు వీడి పీడ ఉండదు. అక్కడ అర్జున్ కుక్కని వెంబడిస్తూ సముద్రం దాటి పడవలో ద్వీపంకి వెళ్లి చూస్తే గుహలోయలో అరుణతో పాటు చాలా మంది ఆడపిల్లలున్నారు. అర్జున్ వాళ్ళందర్నీ ఊరికి తీసుకువచ్చేశాడు. పశుపతి ప్రేత చెయ్యి నుండి కాపాడినందుకు అందరూ మౌనమునికి మంత్రాలవ్వకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.